Subscribe to our channel and press the bell icon for the latest updates. We have to get this stopped. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవల వైజాగ్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. పబ్లిక్ మీటింగ్ కి సంబంధించిన సీన్లు చిత్రీకరించడంతో రామ్ చరణ్ లుక్ బయటకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ టక్ ధరించి ఓ అధికారిలా కనిపించారు. ఈ మూవీలో రామ్ చరణ్ 2 పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి ఐఏఎస్ రోల్. రామ్ నందన్ పాత్ర ఐఏఎస్ది అని తెలుస్తుంది. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలనే వైజాగ్లో చిత్రీకరించారట. తాజాగా ఈ షూటింగ్కి సంబంధించిన ఓ సీన్ లీక్ అయ్యింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఓ రాజకీయ నాయకుడు ఓ ఫైల్ని స్టేజ్ పై నుంచి విసిరేశారు. ఆ పక్కనే ఉన్న రామ్ చరణ్ని తోసేశారు. అంతేకాదు 2 లేడీస్ ఉన్నారు. వారిని కూడా స్టేజ్ పై నుంచి తోసేశారు. కాసేపు హంగామా చేశారు. పబ్లిక్ మీటింగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందులో ఐఏఎస్ గా రామ్ చరణ్ కనిపించారు. విలన్ అంతగా రెచ్చిపోతున్నా ఆయన మాత్రం ఏం చేయాలని స్థితిలో కనిపించడం విశేషం. చూడబోతుంటే సినిమాలో ఇది చాలా కీలకమైన సన్నివేశంలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్లో రామ్ చరణ్తో పాటు శ్రీకాంత్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు. రామ్ చరణ్కి జోడీగా కీరా అద్వానీ నటిస్తుంది. ఇందులో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా ఐఏఎస్ రామ్ నందన్ గా కనిపిస్తారట. తండ్రి స్థాపించిన పార్టీని విలన్లు కుట్ర చేసి లాక్కుంటారని, ఆ విషయం తెలిసి వారిని అప్పన్న కొడుకైన రామ్ నందన్ ఎలా పోరాడాడు, వారి ఆట ఎలా కట్టించారనేది ఈ మూవీ కథ అని తెలుస్తుంది. ఈ మూవీ ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు. రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ మూవీ ప్రదర్శనలోనే జరగండి పాటని థియేటర్లో ప్రదర్శిస్తారని తెలుస్తుంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.